Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform. చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్ 2 రిలేటెడ్ థింగ్స్ని అడ్రస్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వచ్చిన మెయిన్ పునాదే ఈ నోటిఫికేషన్స్ అని. గత కొన్ని రోజులుగా మనం టీజీపీఎస్సీ చైర్మన్ డిఫరెంట్ ప్రెస్ మీట్స్లో చెప్పిన డైలాగ్స్ కానీ లేకపోతే స్టేట్మెంట్స్ కానీ చీఫ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ మనం చూస్తే ఉగాదికి కొలువుల జాతర, మే నెలలో కొలువుల పండగ ఇలాంటివన్నీ చూసినప్పటికీ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఉబ్బి తబ్బిబ్బయ్యే విధంగా నోటిఫికేషన్స్ వస్తాయి, చాలా డీటెయిల్డ్గా క్లియర్గా చదువుకోవచ్చు అని చెప్పడం. ఒకానొక మీటింగ్లో చీఫ్ మినిస్టర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి, నోటిఫికేషన్స్కి సిద్ధంగా ఉండండి, నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పినప్పుడు చాలా క్యూరియస్గా ఎంతూజియాస్టికల్గా ఉన్నారు. బట్ తెలంగాణ వ్యాప్తంగా ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో ఒక కైండ్ ఆఫ్ స్తబ్దత అంటారు కదా, ఒక కైండ్ ఆఫ్ పాస్, అంటే ముందుకు వెళ్ళక వెనక్కి వెళ్ళలేక, డోల్ డ్రమ్స్ అంటారు జాగ్రఫీలో, అటు ముందుకు వెనక్కి వెళ్ళలేక అలా సందిగ్ధంలో ఉన్నట్టు, డైలమాలో ఉన్నట్టు. అలా ఉంది పరిస్థితి. ఈ పరిస్థితికి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ది, గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత గ్రూప్ 2 రిక్రూట్మెంట్ చేసి తర్వాత గ్రూప్ 3 రిక్రూట్మెంట్ చేద్దాం అనుకున్నారు. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ని ఓవర్కమ్ చేయొచ్చు, అంటే అలా ఉండకుండా చేయొచ్చు అని. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి హైకోర్టు హాలిడేస్ తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాము అని చెప్పేసరికి అది ఆగిపోవడం వల్ల దాని ప్రభావం గ్రూప్ 2 గ్రూప్ 3 పైన పడి నోటిఫికేషన్స్ ఉంటాయా ఉండవా, చదవడం కరెక్టా కాదా అని స్టేజ్కి వెళ్ళిపోయి ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఏదో కొంత సందర్భంలో సిలబస్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావచ్చు అన్న పాయింట్ కూడా మనం వినేసరికి చాలామంది సిలబస్ టోటల్గా మారిపోతుందేమో, ఇప్పుడు చదివి వేస్ట్, చదవకుండా అలాగే సైలెంట్గా ఉండి వచ్చిన తర్వాత చూద్దాం అనుకునే క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ అంటే ఇటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఎగ్జామ్ మేబీ ఎప్పుడు ఉండొచ్చు, ఎగ్జామ్ ఎప్పుడున్నా ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, మీకు చాలా మంది మీ ట్యూటర్స్ కానీ మీ మెంటర్స్ కానీ చెప్పే ఉంటారు, మీలో చాలా మంది అంటే మీ ప్రిపరేషన్ని ఆపడానికి లేకపోతే ప్రిపరేషన్ స్లో డౌన్ అవ్వడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే సిలబస్. వాట్ ఈస్ మేకింగ్ దిస్ సిలబస్? సిలబస్ చేంజెస్ అవుతాయని. చూడండి చాలా క్లియర్గా, మనం ఏదైతే ముఖ్యమైన లీడర్స్ లేకపోతే ఆఫీసర్స్ స్టేట్మెంట్స్ చూస్తే సిలబస్ మొత్తం చేంజ్ చేస్తామో అని ఎక్కడా కూడా చెప్పలేదు, సిలబస్లో రీఫార్మ్స్ మాత్రమే. దాన్ని బట్టి చూస్తే ఎంత అవునన్నా కాదనుకున్నా సిలబస్లో కోర్ సబ్జెక్ట్ విషయంలో హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ మేబీ వెయిటేజ్ ఒక మార్కు పెరగడం తగ్గడం లాంటివి చేస్తారు, కానీ కోర్ సబ్జెక్ట్స్ విషయంలో ముఖ్యంగా ఏం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. తెలంగాణ మూవ్మెంట్ విషయంలో కూడా చాలా డిస్కషన్స్ వస్తూ ఉన్నాయి, అది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. దాంట్లో 3 phases ఉన్నాయి కదా, అట్లీస్ట్ ఫస్ట్ 2 phases అయినా కూడా అది ఉంచి నెక్స్ట్ ఫేజ్ పైన ప్రభావం చూపొచ్చు అని చెప్పి కూడా వినిపిస్తుంది. ఫస్ట్ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్తోంది ఏంటంటే, ఇప్పటి వరకు నేను మాట్లాడిన పర్సన్స్ కానీ నాకున్న నెట్వర్క్తో సిలబస్ చేంజ్ అవ్వచ్చు, కానీ చాలా మీరు అనుకున్న భయంతో ఉన్న చేంజెస్ ఏం కావు, జస్ట్ ఓన్లీ బేసిక్ కొన్ని సిలబస్ మాత్రమే. బట్ కోర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా అలాగే కంటిన్యూ అవుతాయి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి, సార్ నోటిఫికేషన్స్ వస్తాయా రావా, వెదర్ ద నోటిఫికేషన్స్ విల్ కమ్ ఆర్ నాట్, నోటిఫికేషన్స్ వస్తాయా రావా, దీనికి సంబంధించి. ఎందుకంటే బేసికల్గా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది అయిపోయిన వెంటనే కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే గ్రూప్ 1 అయిపోయిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 2 అయిపోయిన తర్వాత గ్రూప్ 3, తర్వాత కొత్త నోటిఫికేషన్ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే కోర్టు సెలవుల తర్వాత గ్రూప్ 1 గురించి చర్చిద్దాము అని చెప్పేసరికి దాని ప్రభావం గ్రూప్ 2 గ్రూప్ 3 పైన పడి అసలు నోటిఫికేషన్స్ వస్తాయా లేవోనన్న పరిస్థితి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్. గైస్ చూడండి, మనకు ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ వల్ల కేవలం బ్యాక్లాగ్ పోస్ట్స్కి దారి తీయకూడదు అన్న ఉద్దేశంతోనే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ ప్రాసెస్ ఆగిపోయింది గ్రూప్ 1 కోర్టు వల్ల. అండ్ దానికి సంబంధించి గ్రూప్ 2 గ్రూప్ 3 ఆగిపోయింది, అది కేసుల వల్ల కాదు. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోతే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మళ్ళీ డిస్కషన్స్ వచ్చేది నోటిఫికేషన్స్కి సంబంధించే. ఏ గవర్నమెంట్ అయినా కూడా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళే పవర్లోకి రావాలి అనుకుంటారు, కానీ చేజేతులారా పవర్ని పోగొట్టుకోవాలి అనుకోరు.
సో ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మెయిన్ గా వచ్చింది నోటిఫికేషన్స్ పైన. నాకు అనిపించింది ఏంటంటే జనరల్ గా పొలిటికల్ ఆస్పెక్ట్స్ మైండ్ సెట్ ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి అన్ని చేస్తే ప్రజలు మర్చిపోవచ్చేమో, లాస్ట్ మూమెంట్ లో చేస్తే ప్రజలు దాన్ని గుర్తు పెట్టుకోవచ్చు అన్న మైండ్ సెట్ దీనికి ఉందని నేను చెప్పట్లేదు. బట్ జనరల్ గా పొలిటికల్ ట్రెండ్స్ ని చూస్తే అలాగా ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ 1.5 year అయిపోయింది. సో ఎంత కాదనుకున్న మినిమం ఒక కంప్లీట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ ప్రాసెస్ జరిగి రిక్రూట్మెంట్ జరగాలంటే ఇప్పటి వరకు మనకున్న నాలెడ్జ్ తో యావరేజ్ గా ఒక ఎగ్జామినేషన్ కి సంబంధించి ఒక 2 years పడుతుంది. సో ఎగ్జామ్స్ పెట్టి లేకపోతే క్యాన్సల్ అయ్యి లేకపోతే పోస్ట్ పోన్ అయిపోయి డిఫరెంట్ రీజన్స్ వల్ల యావరేజ్ గా ఒక ఎగ్జామ్ 2 years పడుతుంది. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఎలక్షన్స్ కంటే ముందు అంటే జరగాల్సింది ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ కూడా జరిగిపోతే దానికి మంచి పేరు వస్తుంది, లేకపోతే రాదు. సో దీన్ని బేస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ 6 months లో మినిమం రాబోయే 6 months లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక నెల అటు ఇటుగానైనా కానీ మినిమం 6 months లో ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికే మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ కంటే ముందు ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. ఇది ఎంత లేట్ అవుతే అది కొంచెం అంత లేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ లేట్ అవ్వడం వల్ల కొంతమందికి పాజిటివ్, కొంతమందికి నెగిటివ్. సో ఆ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని చెప్పి చూస్తే చూడండి గైస్, మార్కెట్లో అంటే సిస్టంలో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సో ఆల్రెడీ దే హ్యావ్ స్టార్టెడ్ ప్రిపరేషన్. సో ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. దాంతోపాటు రీసెంట్ ఎగ్జామినేషన్లో చిన్న మార్క్స్తో దే మిస్డ్ దిస్ ఎగ్జామినేషన్. చిన్న మార్క్స్తో ఎగ్జామినేషన్ మిస్ అయ్యారు. సో వాళ్ళు అంటే 1 mark 2 marks 10 marks లేకపోతే హ్యూజ్ మార్జిన్తో కూడా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు అనుకునే వాళ్ళు ఎంతో మంది. దీంతో పాటు కొంతమంది సగమే ప్రిపేర్ అయ్యారు పార్షియల్గా. ఆ పార్షియల్గా ప్రిపేర్ అయిన దానికే వాళ్ళకు వచ్చిన పర్ఫార్మెన్స్ వాళ్ళకు చాలా సాటిస్ఫై చేసింది. అరే నేను చదివింది కొంచెమే కానీ నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, నేను ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టి చదివితే ఇంకా మంచి మార్కులు మంచి ర్యాంక్ సాధించడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి అనుకునేవాళ్ళు. సో పార్షియల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు, సో వాళ్ళకు ఉండే ఆలోచన ఇది. అండ్ నెక్స్ట్ బిగినర్స్. సో ఐఎమ్ టెలింగ్ యూ దిస్ వన్, బిగినర్స్. సో అంటే పాస్డ్ అవుట్ అయిపోయి 2022లో 23లో 24లో ఇప్పుడు 25లో కూడా, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ పాతది కాబట్టి ఆల్మోస్ట్ లాస్ట్ 2 to 3 years పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్, మళ్ళీ కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఇలా డిఫరెంట్ పీపుల్ సో ఒకవైపు ఎగ్జామ్ కి చదవాలి అని అనుకుంటున్నారు, ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ నోటిఫికేషన్ తొందరగా వస్తే వీళ్ళే ఎక్కువ కంగారు పడతారు. సో నోటిఫికేషన్ కి సరిపడా టైం కావాలి అనుకుంటారు. కానీ ఆ నోటిఫికేషన్ ఇప్పుడే రావాలి అని అంటే చూడండి, ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి అనుకుంటారు. కానీ ఇంకొక వైపు నోటిఫికేషన్ వస్తే బాగుండు అని ఇంకొకటి. కానీ పరిస్థితి చూడండి, జనరల్గా ఐ థింక్ మీకు ఈ పాయింట్ అర్థమైంది. సో ఎందుకంటే వీళ్ళందరూ ఫస్ట్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారు. సో ఎవరైనా ఎగ్జామినేషన్కి పూర్తి స్థాయిలో సిలబస్ని కంప్లీట్ చేయాలంటే ఎంత కాదనుకున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి అట్లీస్ట్ 6 months నుంచి 8 months టైం పడుతుంది. ఎవరైనా కూడా 6 months నుంచి 8 months టైం పడుతుంది కంప్లీట్గా సిలబస్ చేయాలంటే. సో ఇప్పుడు ఈ 3 categories ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నోటిఫికేషన్ గురించి ఎప్పుడు ఆలోచించాలి అంటే వెన్ యూ కంప్లీట్ ద సిలబస్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, సో మా టైం వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించాలి. కానీ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు. సో మీరు ఫర్ సపోజ్ నోటిఫికేషన్ కోసం వచ్చేంత వరకు చదవను అని చెప్పి లేకపోతే సగమే చదువుతాను, పార్షల్గా చదువుతాను అనుకుంటే అలాంటి వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చేసరికి మళ్ళీ ఇంకొక భయం స్టార్ట్ అవుతుంది. సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, అరే అప్పటి నుంచే చదువుంటే బాగుండేది కదా, ఇటువంటి ఆలోచనలు వస్తాయి. సో అట్లీస్ట్ 6 to 8 months ప్రణాళికాబద్ధంగా ప్లాన్డ్ వేలో మీరు చదివితే సిలబస్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే ఇలాంటి స్టేజ్ ఎలా ఉందంటే ఒక బుక్ తీసినా మైండ్లో ఎన్నో ఆలోచనలు. సో పాలిటీతో చదవాలా, హిస్టరీతో చదవాలా, జాగ్రఫీతో చదవాలా, దేంతో స్టార్ట్ చేయాలి అంటే సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇంకొక సెట్ ఆఫ్ స్టూడెంట్ చాలా సీరియస్గా గ్రూప్ 2 ర్యాంక్ కొట్టాలి అనుకుంటారు. కానీ దానికి ఎలాంటి పాత్, సో ఎలా నడవాలి, దానికి మార్గం ఏంటి అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం డీటెయిల్డ్గా సిలబస్ మొత్తం కవర్ చేసే విధంగా కేవలం రోజు 7 నుంచి 8 గంటలు, రోజు 7 to 8 hours, ఈ 7 to 8 hours సిలబస్ మొత్తం ఎలా కంప్లీట్ చేయాలి, రోజు 7 to 8 hours ఎన్ని సబ్జెక్ట్స్ని ఫోకస్ చేయాలి. ఒకే సబ్జెక్ట్ని చూస్తే
కంటిన్యూగా ఒకే సబ్జెక్ట్ చదివితే బోర్ కొట్టేస్తుంది. మరి ఎక్కువ సబ్జెక్టులు చదివితే టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్లో లీనం అయిపోవడానికి టైం సరిపోదు. సో ఒక రోజు ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి, ఎంతసేపు చదవాలి, సో దాంతోపాటు ఎలా రివైజ్ చేయాలి, ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు టెస్ట్ రాస్తే బాగుంటుంది. అండ్ చదువుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి రిలేటెడ్ మెటీరియల్స్ అంటే సో రాబోయే 6 to 8 monthsకి సంబంధించి క్లియర్ కట్ బ్లూ ప్రింట్ లేకపోతే క్లియర్ కట్ మైండ్ మ్యాప్, సో ఎలా ముందుకు వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిలబస్ కవర్ చేయడానికి యు నీడ్ అంటే ఫర్ సపోజ్ మీరు సెల్ఫ్ స్టడీ కాకుండా ఒక మంచి ట్యూటర్ కానీ మంచి ప్లాట్ఫామ్లో క్లాసెస్ తీసుకోవాలంటే సో దానికి సంబంధించి మన రోహిత్స్ అకాడమీ యాప్లో వీఆర్ ప్రొవైడింగ్ విత్ ద బెస్ట్ వీడియో క్లాసెస్. నేను ఇంకా చెప్తున్నాను చూడండి, మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఏ రోజు ఏ సబ్జెక్ట్ క్లాసెస్ వినాలి, విన్న తర్వాత ఆ క్లాస్ విన్న తర్వాత దానికి రిలేటెడ్ మెటీరియల్ కావాలి. సో యూ ఆల్సో నీడ్ మెటీరియల్ టు ఫాలో. వీడియోస్ చదివిన తర్వాత దానికి రిలేటెడ్ మెటీరియల్ ఫాలో అవ్వాలి. అండ్ తర్వాత మీరు వీడియోస్ విని మెటీరియల్ చదివిన తర్వాత చదువుకున్న టాపిక్స్ని పక్కాగా రివైజ్ చేయాలి. రివైజ్ చేస్తేనే మీ మైండ్లో ఎక్కువసేపు ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జామ్ వరకు సార్ ఆర్టికల్స్ మర్చిపోతున్నాను, లేకపోతే పార్ట్స్ మర్చిపోతున్నాను, ఇయర్స్ మర్చిపోతున్నాను, ఫార్ములాస్ మర్చిపోతున్నాను, ఇట్లాంటి థింగ్స్ ఉంటాయి. యూ షుడ్ రివైజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చదివింది రివైజ్ చేసుకుంది నిజంగానే మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా లేదా, ఎగ్జామ్ టైంలో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మీకు టెస్ట్స్ కావాలి. సో ఇవన్నీ సో వీడియో క్లాసెస్, మెటీరియల్స్, రివిజన్, టెస్ట్, సో ఒక ప్లాన్ ఇచ్చి దాంట్లో కరెంట్ అఫైర్స్ ఎలా కవర్ చేయాలి, వీడియోస్ ఎంతసేపు చూడాలి, మెటీరియల్స్ ఎంతసేపు చూడాలి, సో టెస్ట్స్ ఎంతసేపు రాయాలి, ఎంతసేపు రివైజ్ చేయాలి, ఇలాంటి ఒక ప్లాన్ ఇస్తే సో ఎంత కాదనుకున్నా రోజుకు 24 గంటల్లో సో మీ ఎక్స్ట్రా జస్ట్ మీరు ఒక 7 నుంచి 8 గంటలు స్పెండ్ చేస్తే సో మీరు ఒక 6 to 8 monthsలో సిలబస్ కంప్లీట్ చేసే విధంగా వెళ్తే ఇప్పటి నుంచి అలా ముందుకు వెళ్ళినా కానీ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గుడ్ అవుట్పుట్. సో ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ కనబడుతుంది. సో మన రోహిత్స్ అకాడమీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో సో బేసికల్గా ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, జనరల్గా ఏ ఎగ్జామినేషన్ ఎప్పుడు తీసుకున్నా కానీ సో మనకేమవుతుందంటే ఒక దానికంటే ముందు ఒక 1 year కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని సో వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ థింగ్. సో మనం ఇప్పుడు చూస్తే ఎవరైతే ఇవాళ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో లేకపోతే రేపు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో సో వాళ్ళు ఏ రోజైతే స్టార్ట్ చేశారో వాళ్ళకి ఇక్కడ మీకు కనబడుతుంది, ఇక్కడ Day 1 అని చెప్పి మీకు కనిపిస్తుంది. సో యూ కెన్ లుక్ అట్ హియర్ Day 1. ఈ Day 1లో చూడండి ఫస్ట్ 2 సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేశాను. ఒకటి ఇండియన్ పాలిటీ అండ్ ఒకటి ఇండియన్ హిస్టరీ అండ్ ఇంకొక వైపు కరెంట్ అఫైర్స్, దీంతో స్టార్ట్ చేశాను. మీరు ఇక్కడ చూస్తే సో పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, లోక్సభ, అసెంబ్లీ, రాజ్యసభ, సో ఈ టాపిక్స్ని కవర్ చేయాలి. అండ్ దాంతోపాటు చూడండి 2 hours వీడియో క్లాసెస్, అది మీకు ఒక ఫోల్డర్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి రిలేటెడ్ మెటీరియల్ మీకు ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు అంటే మీరు జనరల్గా వీడియో క్లాసెస్ వినేటప్పుడు ఒక రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటారు. సో ఆ రన్నింగ్ నోట్స్ని 30 minutes రివైజ్ చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు ఫాలో. సో తర్వాత Day 2, సో తర్వాత Day 3, సో సేమ్ అట్లాగే ఏన్షియంట్ హిస్టరీ చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన సో దానిపైన టెస్ట్స్ టాపిక్ అయిపోయిన తర్వాత సేమ్ అలాగే వేదిక్ పీరియడ్ అండ్ బుద్ధిజం, మళ్ళీ దానిపైన టెస్ట్స్. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ ఒక టాపిక్ని ఎంతసేపు చదవాలి, నేనేమైనా ఎక్కువసేపు చదువుతున్నానా, సో లేకపోతే నేనేమైనా తక్కువసేపు చదువుతున్నానా, ఎంత డీటెయిల్గా చదవాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా చదవాలి. సో మేము ఎగ్జామ్ ఓరియంటెడ్గా క్లాసెస్ చెప్పడంతో పాటు ఎగ్జామ్ ఓరియంటెడ్ మెటీరియల్ ఇస్తూ ఎగ్జామ్ ఓరియంటెడ్ టెస్ట్స్ కూడా పెడుతున్నాం. సో ఈ డల్ ఫేజ్ని సో ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు మనం ఎంతసేపు చూస్తే ఒక 7 to 8 hours ఇచ్చాం. ఒకవేళ మీకు రోజు 7 నుంచి 8 గంటలు పెట్టలేకపోతే దీన్ని మీరు ఎలా ప్లాన్ చేయండి అంటే దీన్ని by 2 వేసుకోండి. అంటే రోజుకి 3.5 నుంచి 4 గంటలు. ఇక్కడ Day 1 ఏదైతే ఉంటుందో దీన్ని మీరు 2 daysగా డివైడ్ చేసుకోండి. సో అంటే లైక్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడేసరికి ఎక్కువ టైం పడుతుంది కదా, రోజు 7 గంటలు అంటే చదవడం కష్టం అయిపోతుంది. సో ఒక్క డేని 2 daysగా డివైడ్ చేసుకోవడం అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ సో 2.5 hours, 2.5 hours అండ్ 1 hour, 3 hours అండ్ 1 hour కరెంట్ అఫైర్స్. సో మీకు యూ కెన్ చేంజ్. ఇప్పుడు అక్టోబర్ మ్యాగజైన్ అని ఉంది. సో మీకు అక్టోబర్ మరీ లేట్ అయిపోతుంది వద్దులేండి సార్ అనుకుంటే మీరు అక్టోబర్ ప్లేస్లో యూ కెన్ స్టార్ట్ విత్ జనవరి మ్యాగజైన్, లేకపోతే యూ కెన్ స్టార్ట్ విత్ ఫిబ్రవరి మ్యాగజైన్. సో ఇలా దీనికి తగ్గట్టుగా యూ కెన్ మేక్ సమ్ చేంజెస్. సో ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ క్లియర్ కట్ షెడ్యూల్ కనిపిస్తుంది. సో సేమ్
ఇప్పుడు జుడిషియరీ టాపిక్ అయిపోయింది, ఒక టెస్ట్. ఇక్కడ పార్లమెంట్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అయిపోయింది, ఒక టెస్ట్. ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీ అయిపోయింది, టోటల్ టెస్ట్. ఇక్కడ మెడివల్ హిస్టరీ అయిపోయింది, దానిపైన ఒక టెస్ట్. సో మోడర్న్ ఇండియా స్టార్ట్ అయింది. సో మళ్ళీ మీరు ఇక్కడ చూస్తే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. సో బేసికల్ గా 1 hour కరెంట్ అఫైర్స్, యూ కెన్ లుక్ ఎట్ దిస్ 1 hour కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ విల్ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. కానీ అలా కంప్లీట్ గా వదిలేయలేం కూడా. అట్లీస్ట్ రోజు ఒక గంట, నేను మినిమం మాత్రమే, మీరు కావాలంటే 1 నుంచి దాన్ని ఇంకొక 2 hours కి పెంచుకోవచ్చు. సో కరెంట్ అఫైర్స్, సో తద్వారా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మీకు హెల్ప్ అయ్యే విధంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు 25, అంటే నేను ప్రతి ఫేజ్ ని అంటే ఒక 25 డేస్ గా డివైడ్ చేశాను. సో ఇప్పుడు ఆ 25 డేస్ అయిపోయింది కదా. కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటే ఆ 25 డేస్ ని మీరు 40 days లోనో లేకపోతే 50 days లోనో కంటిన్యూ చేయండి. మీరు జస్ట్ ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఇది డౌన్లోడ్ చేసుకొని మీ స్పీడ్కి తగ్గట్టు దాన్ని మీరు కస్టమైజ్ చేసుకోండి. ఇప్పుడు phase 2 ఉంది. ఈ phase 2లో మీరు చూస్తే సేమ్ మళ్ళీ తెలంగాణ హిస్టరీ స్టార్ట్ అయింది, అక్కడ ఇండియన్ హిస్టరీ అయిపోయింది. సో స్టిల్ అంటే పాలిటీ పెద్ద టాపిక్ కాబట్టి ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంది. సో ఇక్కడ phase 2లో మీరు ఆల్మోస్ట్ 50 days ప్లానర్ చూడొచ్చు. సో ఇక్కడ ఎకానమీ స్టార్ట్ అయింది, ఇండియన్ హిస్టరీ పాలిటీ అయిపోయింది. యూ కెన్ సీ ద ఎకానమీ పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువ టైం కూడా కేటాయించడం జరిగింది. సో ఎకానమీ ఎలా చదవాలి, ఆర్థిక వ్యవస్థ, సో రివిజన్ ఎంతసేపు కేటాయించాలి. అండ్ చూడండి టెస్ట్ ఆన్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీసెస్. సో ఎకానమీ టెస్ట్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్, టెస్ట్ ఆన్ నేషనల్ ఇన్కమ్. అంటే ఏ టాపిక్ అయితే కొన్నిసార్లు ఒక టాపిక్ 3 రోజులు పట్టొచ్చు, ఒక టాపిక్ చదవడానికి 4 రోజులు పట్టొచ్చు, 5 రోజులు పట్టొచ్చు. ఆ పర్టికులర్ టాపిక్ అయిపోయిన తర్వాత స్పెషల్ రివిజన్ ఇచ్చిన తర్వాత దానిపైన ఒక టెస్ట్. మళ్ళీ ఇప్పుడు చూడండి తెలంగాణ మూమెంట్ కూడా చూడండి, ఆల్మోస్ట్ 51st డే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేస్తాం. అంటే ఇవాల్టి నుంచి 51 రోజు, ఆ రోజు మీకు తెలంగాణ మూమెంట్ వస్తుంది. సో చాలా మంది అంటుంది ఏంటి, తెలంగాణ మూమెంట్ సిలబస్ మారొచ్చు. సో ఇంకో 50 రోజుల వరకు నువ్వు తెలంగాణ మూమెంట్ టచ్ చేయట్లేదు, బట్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ ఇవైతే ఉంటాయి కదా. సో వాటిని ఖచ్చితంగా ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మీరు థర్డ్ ఫేజ్ 50 days దాటింది కదా. సో దిస్ ఈస్ ద థర్డ్ ఫేజ్. సో యూ కెన్ లుక్ ఎట్ దిస్ అప్ టు 75 days. థర్డ్ ఫేజ్ 77 daysకి వెళ్ళింది. ఎకానమీ ఫుల్ లెంత్ టెస్ట్ ఆన్ తెలంగాణ మూమెంట్. సో ఒక 77 daysలో తెలంగాణ మూమెంట్ అయిపోయింది, ఎకానమీ అయిపోయింది, పాలిటీ అయిపోయింది, ఇండియన్ హిస్టరీ అయిపోయింది, తెలంగాణ హిస్టరీ కూడా అయిపోయింది. ఈ 5 subjects అయిపోయి, అంటే ఇండియన్ ఎకానమీ 150 marks, తెలంగాణ మూమెంట్ 150 marks 300, పాలిటీ 50 marks 350, ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ 50 marks. అంటే ఆల్మోస్ట్ ఒక 400 marks సిలబస్ని మీరు 75 daysలో కంప్లీట్ చేయగలిగారు. ఒకవేళ చూడండి ఇప్పుడు ఏదైతే నేను మీకు డిస్ప్లే చేస్తున్నానో ద సేమ్ థింగ్. సో మీరు యాప్ ఓపెన్ చేస్తే రోహిత్స్ అకాడమీ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. సో దిస్ ఈస్ ద కోర్స్. సో మీకు ఈ కోర్సులో కనబడితే Group 2 కోర్స్ ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వీడియో క్లాసెస్, తెలుగు మీడియం వీడియో క్లాసెస్ మీకు ఇక్కడ కనబడొచ్చు. సో అండ్ దాంతోపాటు యూ కెన్ లుక్ ఎట్ దిస్ హోమ్ బిగినర్స్ డైలీ ప్లానర్ అని మీకు కనబడుతుంది చూడండి. phase 1, phase 2, phase 3. అంటే phase 1 మీరు ఓపెన్ చేస్తే చూడండి Day 1 ఏం చదవాలి, Day 2 ఏం చదవాలి, Day 3 ఏం చదవాలి, Day 4 ఏం చదవాలి, Day 5 ఏం చదవాలి, Day 6. మీరు ఇక్కడ వీడియోస్ నంబర్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సో అదేంటంటే జస్ట్ 15 minutes వీడియోస్, 20 minutes వీడియోస్, 30 minutes వీడియోస్ కూడా ఉన్నాయి. పైగా తెలుగు మీడియం సపరేట్, ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఉన్నాయి కాబట్టి యూ మే గెట్ దట్ కన్ఫ్యూజన్. మీరు చూడొచ్చు చూడండి. సో కంప్లీట్ గా డిఫరెంట్. ఇక్కడ 12 tests ఉన్నాయి, ఇక్కడ 1 test ఉంది, ఇట్ మే గెట్ యాడెడ్. అండ్ ఇక్కడ 7 tests ఉన్నాయి. సో సబ్జెక్ట్ టాపిక్ వైజ్ బేస్ చేసుకొని లేకపోతే ఫుల్ లెంత్ సబ్జెక్ట్ బేస్ చేసుకొని ఇవన్నీ ఉన్నాయి. సో ఎవరైనా బిగినర్స్ అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి అని అర్థం అవ్వకపోతే జస్ట్ రోహిత్స్ అకాడమీలో TGPSC Group 2 లాంగ్ టర్మ్ విత్ 1.5 year వ్యాలిడిటీ ఓపెన్ చేసుకొని అందులో బిగినర్స్ డైలీ ప్లానర్ అని చెప్పి క్లిక్ చేసి, సో మీరు దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇంతకుముందు ఏదైతే బోర్డు పైన డిస్ప్లే చేసిన PDFs ఉంటాయో ఆ PDFs అన్ని ఇక్కడ ఉంటాయి చూడండి. బిగినర్స్ షెడ్యూల్ phase 1. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు టిక్ చేసుకొని, సో ఒకవేళ మీరు స్లో అయిపోతే ఒక్కరోజు చదవాల్సింది 2 రోజులు, ఇంకా స్లో అయితే ఒక్కరోజు చదవాల్సింది 3 రోజులు, ఒకవేళ ఫాస్ట్ అయితే 2 రోజులు చదవాల్సింది 1 రోజు. ఆ వేలో మీరు ముందుకు వెళ్ళిపోతే సో ఈ విధంగా డైలీ సిస్టమాటికల్గా, అంటే బేసికల్గా ఏమవుతుందంటే కొన్నిసార్లు మీకు ప్లాన్ ఇస్తే ప్లాన్ ఎగ్జిక్యూషన్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. కానీ రాబోయే రోజుల్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీకు చూస్తే బోర్డు పైన 77 days, యూ కెన్ లుక్ ఎట్ దిస్, ఆల్మోస్ట్ ఒక 77 days ప్లానర్ ఏదైతే ఉంటుందో ఇది మీకు ఇచ్చేసాను. ఈ 3 phases. సో మీరు ఇంకొక 10-15 days చూస్తే ఇంకొక 4th phase కూడా వస్తుంది 100 days. అంటే ఒక 100 daysలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద సిలబస్ని మీరు కంప్లీట్ చేసుకుంటారు ఇవాల్టి నుంచి ప్రారంభిస్తే.
ఒకవేళ లేట్ అవుతుంది అనిపిస్తే మీరు 100 డేస్లో చదవాల్సింది 150 డేస్లో కంప్లీట్ చేయండి. సో ఇది మీకు కస్టమైజ్డ్, ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా ముందుకెళ్ళాలి అనే విధంగా నేను షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో మీరు కావాలనుకుంటే చూడండి, ఇంత క్లియర్ కట్ రోడ్ మ్యాప్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఏ సబ్జెక్ట్ని ఎంతసేపు చదవాలి అన్న విధంగా, సో బహుశా ఇంత డీటెయిల్డ్గా ఎవరు చెప్పి ఉండరు. సో ఎవరైనా చూడండి, ఐ జస్ట్ టెల్ యూ బేసికల్గా ఏమవుతుందంటే, మీకు హిస్టరీలో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆగస్ట్ ఆఫర్స్ వస్తుంది ఇండియాకి, సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ ఆఫర్స్ ఇండియన్ నేషనల్ లీడర్స్కి నచ్చదు, కోపం, కసి. అది వచ్చిన తర్వాత ఎలాగైనా కానీ ఒక పెద్ద సైజు ఉద్యమం చేసి బ్రిటిష్ వాళ్ళను భయపెట్టాలి అనుకుంటారు. కానీ పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళే ఒక కంప్లీట్ వాళ్ళకి ఇంటర్నల్ గొడవల్లో ఉంటాయి. సో అస్సలు ఉద్యమం స్టార్ట్ చేస్తే ఎటువంటి రిజల్ట్ రాదు. కానీ అప్పుడు గాంధీ ఏం చేస్తాడంటే, అంటే బేసికల్గా నేషనల్ లీడర్షిప్ అంతా ఆయన చేతుల్లో ఉంది ఆ టైం కాబట్టి, పెద్ద సైజ్ ఉద్యమానికి ఆయన పిలుపు ఇవ్వడు, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీస్ తెలుసు. సో ఒకేసారి పెద్ద సైజ్ ఉద్యమం స్టార్ట్ చేసే ముందు, అలా స్టార్ట్ చేసే కంటే ముందు బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ చేయడం వచ్చాను. లైక్ చాప కింద నీరు అంటారు కదా, ఒక ఎండు నుంచి నీళ్లు అవతల ఎండుకు వచ్చేంత వరకు కనిపించదు, వచ్చిన తర్వాత చాప కింద నీరులా వచ్చింది అని అంటుంటాం కదా. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చేంత వరకు బ్యాక్ డ్రాప్లో గ్రౌండ్ వర్క్ మెల్లిమెల్లిగా చేస్తూ ఉండాలి. సో ఆ పెయిన్ తెలియకుండా, మనకున్న మూడ్ని డిస్టర్బ్ చేసుకోకుండా, ఇలా రోజుకి 3 గంటలు 4 గంటలు 5 గంటలు కూర్చొని, సో ఏ రోజైతే నోటిఫికేషన్ వస్తుందో సో ఇమ్మీడియట్గా మనం అవుట్ బ్రేక్ అయిపోవచ్చు. అంటే ఇన్ని రోజులు చేసిన గ్రౌండ్ వర్క్ ఒక్కసారి అవుట్ బ్రేక్ అవ్వచ్చు. ఒకరోజు 3 గంటలు 3 గంటలు 3 గంటలు, తర్వాత 4 గంటలు, తర్వాత 5 గంటలు, అలా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేస్తూ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఒకేసారి అవుట్ బర్స్ట్ అవ్వచ్చు. సో సేమ్ అట్లాగే ఉద్యమం స్టార్ట్ చేసే స్టేజ్లో లేం కదా అని చెప్పి గాంధీ ఊరుకోకుండా ఇండివిజువల్ సత్యాగ్రహ స్టార్ట్ చేస్తాడు, వ్యక్తిగత సత్యాగ్రహ. ఆ తర్వాత క్రిప్స్ మిషన్ ప్లాన్ వస్తుంది. సో అప్పటికి కూడా ఇండియన్స్కి నచ్చదు, అంటే అప్పుడు ఖచ్చితంగా పోరాటం చేయాలి అనుకుంటారు. ఒకేసారి క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారు. కానీ ఆ క్విట్ ఇండియా మూవ్మెంట్ అంత సక్సెస్ అవ్వడానికి ఆ వెనకాల చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్, అంటే ఫేజ్, అంటే మొమెంటం లేనప్పుడు కూడా ఆ మొమెంటన్ని క్యారీ చేస్తూ బ్యాక్ డ్రాప్లో చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ ఉద్యమాన్ని నీరు గార్చకుండా అలా కంటిన్యూ చేయడం. అలాగే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి గట్టిగా చదువుతానంటే ఎవరి వల్ల కూడా కాదు. సో ఆ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు కొంచెం గ్రౌండ్ వర్క్స్ చేస్తూ ఉండాలి. ఈ వీడియో చాలా మందికి ఇబ్బంది కలిగించవచ్చు కూడా. సో నోటిఫికేషన్స్ వస్తాయో రావానన్న టైంలో ఎలా మీరు నోటిఫికేషన్స్ వస్తాయి, ఎలా మీరు చదవమంటారు. సో యాజ్ ఎ ట్యూటర్ ఫర్ యూ, మీకు ఓన్లీ ఒక పాజిటివ్ దృక్పథాన్ని మాత్రమే తీసుకురాగలుగుతాను. రాదు, మీరు చదివి వేస్ట్, మీరు చదవకండి, సో లేకపోతే ఇంకా దేనికైనా ప్రిపేర్ అవ్వండి అని చెప్పినా మీరే నన్ను క్రిటిసైజ్ చేస్తారు. సో ఎవరైనా జెన్యున్ స్టూడెంట్స్, ఈ వీడియో వల్ల ఒక్క స్టూడెంట్లో మార్పు వచ్చినా కూడా ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. అందుకోసం నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది, సిలబస్లో పెద్దగా మార్పులు ఉండవు. సో అండ్ ఈ మొమెంటంని కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా పక్కా ప్లాన్ ఉండాలి. అలాంటి పక్కా ప్లాన్ విత్ టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్స్ అందించే విధంగా రోహిత్స్ అకాడమీలో కోర్సు డిజైన్ చేయడం జరిగింది. సో ఈ టీజీపీఎస్సీ దీంతో పాటు ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అని కూడా మీకు కనబడుతుంది. ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అంటే అందులో గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇంటిగ్రేటెడ్గా అన్ని గ్రూప్స్కి హెల్ప్ అయ్యే విధంగా. సో ఒకవేళ కోర్స్ కావాలంటే ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అని యాప్లో సెర్చ్ చేయండి. లేదు ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 మాత్రమే కావాలి 1.5 year వ్యాలిడిటీతో అంటే మీరు లాంగ్ టర్మ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 తీసుకోండి. 1.5 year వరకు కంటిన్యూస్ వ్యాలిడిటీ ఉంటుంది, కంటిన్యూస్ అప్డేట్స్ ఉంటాయి, మళ్ళీ ఎటువంటి ఛార్జ్ కూడా చేయం. అండ్ నెక్స్ట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో, సో ఈ సందర్భంగా ఫ్లాట్ 20% మీకు డిస్కౌంట్ అందిస్తున్నాను. సో మీకు పర్చేస్ చేయాల్సిన వాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు, సో మీరు జస్ట్ రోహిత్ సార్ అని చెప్పి యూజ్ చేయండి. సో రోహిత్ సార్, సో మీరు జస్ట్ రోహిత్ సార్ అనే కూపన్ అప్లై చేస్తే మీకు కోర్స్ ప్రైస్ పైన 20% ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ చూడండి, ఈ కోర్సులో కంప్లీట్ అప్డేటెడ్ కంటెంట్ మీకు వస్తుంది. ఎగ్జామ్ కంటే ముందు ఎంత అప్డేటెడ్ కంటెంట్, ఎంత కరెంట్ అఫైర్స్ కావాలో అవన్నీ కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మంత్లీ మ్యాగజైన్స్, ఎవ్రీథింగ్ A to Z ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో అది, సో గ్రూప్స్కి సంబంధించి, నోటిఫికేషన్స్కి సంబంధించి ఏం వరీ అవ్వకండి. సో సిలబస్లో పెను మార్పులు ఏమీ జరగవు. సో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి.
క్రౌడ్ మెంటాలిటీ, మాబ్ మెంటాలిటీతో డిపెండ్ అయ్యి అందరూ చదవట్లేదు నేను చదవను అన్నట్టు కాకుండా, నలుగురికి నచ్చినది నా ఒక్కడికి అసలు నచ్చదు అన్నట్టు, నలుగురు చేసింది నువ్వు చేస్తే నలుగురులానే నువ్వు మిగిలిపోతావు. ఒక యునిక్ కైండ్ అనేది కావాలి. సెలెక్ట్ అయ్యేది ఓన్లీ 0.1% స్టూడెంట్సే. ఆ 0.1% స్టూడెంట్స్ ని చాలా యునిక్ అంటారు. సో చదవాలనుకునే స్టేజ్లో, చదవకూడదు అనే స్టేజ్లో కూడా ఓపిక తెచ్చుకొని చదివి ఆ టైంని కూడా ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకున్న వాడికి ఎక్కువ గుడ్ రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకేదైనా ప్రిపరేషన్ కి సంబంధించి డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు మీ 9110556858. సో మనం ఇచ్చిన అంత మంచి సైంటిఫిక్ ప్లానర్ చూస్తే, అంటే ఏదో డంప్ చేసినట్టు కాకుండా వీడియోస్, ఒక స్టూడెంట్ యావరేజ్ గా ఎంతసేపు చదివితే బాగుంటుంది, అండ్ దీంతో పాటు మీకు ఎప్పుడు డౌట్స్ ఉన్న ప్రిపరేషన్ కి సంబంధించి యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. ఈ నంబర్ కి మీరు కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. అండ్ అలాగే జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో ఎప్పటికప్పుడు మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. జై హింద్.